మనము అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే జనవరి 26, 2018 భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి ఎవరన్నప్పుడు ఆసియన్ దేశాధినేతలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జనవరి 26, 2019 భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి ఎవరన్నప్పుడు ఇంతవరకు చెప్పినట్టు మన సిరిల్ రామపోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. సిరిల్ రామపోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. జనవరి 26, 2018 ఆసియన్ దేశాధినేతలు 10 మంది దేశాధినేతలు రావడం జరిగింది. జనవరి 26, 2017 మరి భారత గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరంటే అబుదాబి ప్రిన్స్, అబుదాబి యువరాజు అయినటువంటి బిన్ జాయద్ ఆల్ నయాన్, షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నయాన్ అబుదాబి యువరాజు రావడం జరిగింది. అదే జనవరి 26, 2016 మరి భారత గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరు అని చెప్పేసి అంటారు. భారత గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు అతను మరి ఎవరు వచ్చారంటే అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది. అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఫ్రాంకోయిస్ హోలాండ్. అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది. ప్రజెంట్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎవరున్నారు ఫ్రెండ్స్ అంటే ఇమాన్యుయల్ మేక్రాన్ ఉండడం మన ప్రజెంట్ ఉందన్నమాట, ఇమాన్యుయల్ మేక్రాన్. సో ఈ క్రమం అనేది మనకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఈ జతపరుషం ఇలాంటి వాటిల్లో అడిగే ఒక అంశం మనకు కనబడుతుంది కాబట్టి ఆ నలుగురిని వరుసగా గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని. ఇంకా నెక్స్ట్ జాతీయ అంశాలు ఇంకా ఎలాంటి అంశాలు మనం ఇంకా ఉన్నాయి, ఇంకా ఇలాంటి విషయాలంటే ఇంకా ఎలాంటి అంశాలు మనకు ఉన్నాయి ఇటీవల కాలంలో అంటే ఒకటి జనవరి 19, 2019 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూరత్ సమీపాన్ని ఉన్నటువంటి అజీరాలో దేశంలోనే ఒక ప్రైవేట్ రంగంలో తొలిసారిగా ఏం చేశారంటే ఒక ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది L&T అనే సంస్థ నిర్మించింది అనమాట. L&T అనే సంస్థ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తయారు చేసినటువంటి ప్రైవేట్ రంగంలో ఒక ఆయుధాలను తయారు చేయడానికి తొలి ప్రైవేట్ కంపెనీ ఎక్కడ ప్రారంభించారంటే అది గుజరాత్లోని సూరత్ సమీపాన గల అజీరా వద్ద కలదు. మరి దాన్ని ఎవరు నెలకొల్పారంటే L&T అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. దీన్ని జనవరి 19, 2019 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో ఏం తయారైతే అని చెప్పేసి అంటాడు. ఇది ఇందులో ఏం తయారవుతుందంటే K9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ ఒవిడ్జర్ శతఘ్నులు అంటారు. ఒవిడ్జర్ శతఘ్నులు అంటారు అన్నమాట. శతఘ్నులు అని చెప్పేసి అంటారు. శతఘ్నులు తయారు కాబోతున్నాయి. సో ఇది మనకి ఇక్కడ K9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ ఒవిడ్జర్ శతఘ్నులు ఎక్కడ తయారవుతున్నాయంటే ఇక్కడ L&T సంస్థ తొలిసారిగా ప్రైవేట్ రంగంలో తయారు చేస్తుంది. ఎక్కడ ఇది సూరత్లోని అజీరాలో ప్రారంభమవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్లో ఇదొకటి. తర్వాత నెక్స్ట్ మనం ఇంకా జాతీయ అంశాల్లో ఇంపార్టెన్స్గా మనం భావిస్తే ఇంకా ఇలాంటి అంశాలు మనకు అడగడానికి ఉందండి. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం వద్ద ఉన్నటువంటి రికార్డు కూడా పోలవరం సంబంధించిన ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తున్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ని ప్రజెంట్ నిర్మాణంలో భాగస్వామైనటువంటి ప్రైవేట్ సంస్థ ఏదంటే నవయుగ కన్స్ట్రక్షన్స్. మరి నవయుగ కంపెనీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జనవరి 7, 2019 ఒక రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఏంటి ఆ రికార్డ్ అంటే అక్కడ ఆ స్పిల్వేను నిర్మించే విషయంలో మరి 24 గంటలు ఆ సంవత్సరం జనవరి 7న 24 గంటల్లో ఏం చేశారంటే 32,100 ఘనపు మీటర్ల కాంక్రీట్ను ఏకదాటిగా వాడడం ద్వారా ఏమవుతుందంటే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది. గతంలో దుబాయ్లో మాత్రమే ఆ విధంగా రికార్డు ఉంది ఇలాంటిది. ఆ రికార్డును మనం అధిగమించడం జరిగింది. సో 32,100 ఏంటంటే అది ఘనపు మీటర్ల కాంక్రీట్ను వాడారు.
ఘనపు మీటర్ల కాంక్రీట్ వాటర్, ఘనపు మీటర్ల కాంక్రీట్ వాడడం. ఇది ప్రపంచ రికార్డ్ అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనమాట. ఘనపు మీటర్ల కాంక్రీట్ వాడి ఆ నిర్మాణంలో ఆ రికార్డ్ అనేది పొందడం జరిగింది. అంతేకాకుండా 24 గంటల్లో ఇంకా ఏకదాటిగా ఇంకా అంటే ఇది రికార్డ్, ఈ రికార్డు కూడా అధిగమించి 32,315 ఘనపు మీటర్ల కాంక్రీట్ని ఆ విధంగా ఏకదాటిగా వాడడం వల్ల మరొక రికార్డు పొందడం జరిగింది. మొత్తం ఒక 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు అనేది వచ్చాయి. జనరల్ 32,100 రికార్డ్ అనేది 100 ఘనపు మీటర్లు అనేది కాంక్రీట్ రికార్డు, ఇక్కడ దుబాయ్ రికార్డు అధిగమించింది. అదే కాకుండా ఇదే ఒక రోజులో 24 గంటల్లోనే ఏకదాటిగా ఏంటంటే 32,315 ఘనపు మీటర్ల కాంక్రీట్ వాడడం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుకి వెళ్ళడం జరిగింది. దీని పోలవరం ప్రాజెక్టులో ఈ నిర్మాణంలో భాగంగా డేట్ ఇంపార్టెంట్, ఈ క్రమంలో జనవరి 7, 2019 జరిగింది. మరో అంశం ఏంటంటే ఇది పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ప్రైవేట్ సంస్థ పేరు ఏంటంటే నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దీన్ని నిర్మిస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలాంటి అంశాలు మనకు ఆడడానికి ఉన్నాయి, ఇంకా జాతీయ అంశాల్లో భాగంగా అంటే ఇంకా మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇంకా ఎలాంటివి ఏమైనా జరిగాయంటే మనకి 2019 ఫిబ్రవరి 25 to 27, 2019లో మనకి బయో ఏషియా సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే అది హైదరాబాద్లో జరిగింది. ఈ బయో ఏషియా సదస్సుకి శాశ్వత వేదికగా హైదరాబాద్ ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో హైదరాబాద్లో జరుగుతుంది. అంటే ఈ బయో ఏషియా సదస్సు అంటే సంబంధించినటువంటి ఈ బయో ఏషియా సదస్సులో మరి ఒక జీనోమ్ ఎక్సలెన్స్ వ్యాలీ పురస్కారాలు అనేది రావడం జరిగింది. ఇద్దరికి ఇవ్వడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించినటువంటి బయో ఏషియా సదస్సులో మరి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాలని ఎవరు పొందారు అంటే ఒక అమెరికా శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ క్లీవ్లాండ్ ఒకరు పొందడం జరిగింది. అమెరికా కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ క్లీవ్లాండ్తో పాటు మన భారతదేశంలో పేరొందిన శాస్త్రవేత్త, అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డు అనేది పొందడం జరిగింది. సౌమ్య స్వామినాథన్. సో ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకోవాలి. బయో ఏషియా సదస్సు ఈ బయో ఏషియా సదస్సుని మనము ఎవరికి ఇచ్చారు? ఈ బయో ఏషియా సదస్సు 2019లో జీనోమ్ వ్యాలీ పురస్కారాన్ని ఎవరు పొందారని చెప్పేసి అన్నప్పుడు ఎవరు పొందారంటే జీనోమ్ వ్యాలీ పురస్కారం డాక్టర్ క్లీవ్లాండ్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి అంశాలు మనకి జీనోమ్ వ్యాలీ పైన ఆడడానికి ఆస్కారం ఉంది. జీనోమ్ సంబంధించినటువంటి వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాలు ఎవరికి ఇచ్చారనేది క్లీవ్లాండ్, సౌమ్య స్వామినాథన్ గారికి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2019లో ఫిబ్రవరి 25 నుండి 27, 2019లో బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది అన్నప్పుడు అది హైదరాబాద్లో జరిగిన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఈ జాతీయ అంశంలో మనకు ఇంపార్టెంట్ అనే విషయాలకు చూస్తే పుల్వామా దాడి పైన మనకు ఇంకొకటి ఉంది. ఈ పుల్వామా దాడి అనేది పుల్వామా దాడి పైన ఆడడానికి ఉంది. ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడి అనేది అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మరి ఒక పుల్వామా జిల్లా అవంతిపుర సమీపాన లాతూమోడే వద్ద ప్రయాణిస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహమ్మద్ ఉగ్రవాది మానవ బాంబు అయినటువంటి మొహమ్మద్ ఆదిల్దర్ అనే చేత సిఆర్పిఎఫ్ పైన దాడి చేయడం జరిగింది. ఇందులో 76వ బెటాలియన్కి చెందినటువంటి 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. సో ఇదొకటి బాధాకరమైన విషయం. సో దీనిపైన మరి మనకు ఆ డేట్ కానీ ఆ లాతూమోడే పుల్వామా జిల్లా అవంతిపుర సమీపన లాతూమోడే గ్రామం మనకు ఆ ప్రాంతం ఇంపార్టెంట్. ఆ 76వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ సంబంధించిన 76వ బెటాలియన్లో ఉన్నటువంటి సుమారుగా 44 మంది మన జవాన్లు వీరమరణం అనేది పొందడం జరిగింది ఉగ్రవాద దాడిలో. మరి ఇలాంటప్పుడు మనకి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా పిలుస్తాం. దీనికి ఏం జరిగింది? దీనికి మనం దీనికి ప్రతీకారంగా దీనికి జవాబుగా మన భారత వైమానిక దళం ఫిబ్రవరి 26,
2019 ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో పర్టికులర్గా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్లో ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్లోని బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాన్ని మట్టు పెట్టడం జరిగింది మన భారత వైమానిక దళం. సో ఇది ఒక గొప్ప అంటే సర్జికల్ స్ట్రైక్స్గా దీన్ని భావిస్తాం అన్నమాట ఇలాంటి వాటిని. అయితే ఇందులో సుమారుగా 300 నుండి 350 మంది ఉగ్రవాదులు మరణించినట్టు మనం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే మన భారత వైమానిక దళానికి చెందినటువంటి ఏ విమానాలు పాల్గొన్నాయి ఇందులో అంటే భారత వైమానిక దళానికి చెందినటువంటి మిరేజ్ 2000 యుద్ధ విమానాలు పాల్గొనడం జరిగింది. మిరేజ్ 2000 యుద్ధ విమానాలు. తర్వాత ఇంకోటి సుఖోయ్ M30K యుద్ధ విమానాలు సుఖోయ్ M30K. అంతేకాకుండా నేత్ర లాంటి విమానాలు కూడా పాల్గొనడం జరిగింది. మన నేత్ర అనేది ఒకటి మన భారత్ DRDO తయారు చేసుకున్నటువంటి ఒక నిఘా విమానమే నేత్ర విమానం. అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ సముద్ర కిరణాలను చేస్తూ ఒక రాడార్ వ్యవస్థ కలిగి ఉందే నేత్ర విమానాలు. సో మిరేజ్ 2000 విమానాలు అంటే మనం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్న విమానాలుగా వీటి గుర్తింపు ఉంది. మిరేజ్ని మనం 2000 ఈ రకం విమానాలని యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. సుఖోయ్ యుద్ధ విమానాలని మనం రష్యా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. నేత్రమును స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశాం. సో రాడార్ విషయంలో ఇజ్రాయెల్ సహాయం తీసుకున్నాం. అయితే ఈ దాడిని మనం ధీటుగా జవాబిచ్చాం. ప్రపంచమంతా హర్షించింది. ఎవరు కూడా విమర్శ లేని పరిస్థితి. ఎందుకోసం అంటే మనము దేశం పైన దాడి చేయకుండా ఉగ్రవాదులని అణిచివేసే కార్యక్రమానికి దాడి చేశాం కాబట్టి ఇది ఒక దౌత్యపరంగా కానీ దేని పరంగా చూసినా ఒక విజయంగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26, 2019 ఎప్పుడైతే మనము పాకిస్తాన్ బాలాకోట్ వద్ద ఉగ్రవాద దాడి వాళ్ళకు ఒక ఉగ్రవాదాన్ని స్థావరాన్ని ధ్వంసం చేశామో ఈ క్రమంలోనే మరునాడు అంటే ఫిబ్రవరి 27 పాకిస్తాన్కి చెందినటువంటి ఒక F-16 అనే యుద్ధ విమానం అనేది ఇలాంటి మన భారత భూభాగంలోకి అంటే భారత గగనతలంలోకి రావడం జరిగింది. దీనికి జవాబు ఇవ్వడానికి ఇలాంటి భారత బార్డర్ని క్రాస్ చేయడం జరిగింది కాబట్టి సరిహద్దుకి భారతదేశంలోకి రావడం జరిగింది కాబట్టి ఈ పాకిస్తాన్ చెందిన F-16కి మనం జవాబుగా చెప్పడానికి ఈ మిగిర్ వెకటిలో బయలుదేరినటువంటి మిగిర్ వెకటి యుద్ధ విమానాన్ని ఆ విధంగా మనం పంపించాం. ఆ మిగిర్ వెకటి యుద్ధ విమానానికి వింగ్ కమాండర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అభినందన్ వర్ధమాన్. మరి ఇలాంటి అభినందన్ వర్ధమాన్ ఒక F-16ని ఆ విధంగా దాడి చేయడంలో సఫలీకృతమయ్యాడు. కానీ MiG-21లో ఒక సాంకేతిక లోపం కారణంగా అతను ఒక పారాచూట్ సాయంతో దిగడం, అది ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్కి చెందిన ప్రాంతంలో దిగడం, అక్కడ ఆరా అనే గ్రామంలో దిగడం, అక్కడ ఒక గ్రామస్తులు అతన్ని పట్టుకోవడం, తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని చిక్కడం అనేది జరిగింది. అది ఫిబ్రవరి ఎప్పుడు జరిగిందని 22 జరిగింది. అప్పుడంతా కూడా మనము ఒక గందరగోళంలో ఉన్న పరిస్థితి, మనం ఎంతో ఆ విధంగా ఒక భయపడ్డ పరిస్థితిలో తర్వాత 1949 నాటి జెనీవా ఒప్పందం ప్రకారం అనుసరించి యుద్ధ ఖైదీగా ఉన్నటువంటి MiG-21 మన భారత వైమానిక దళానికి చెందినటువంటి అభినందన్ వర్ధమాన్ని 1949 నాటి జెనీవా ఒప్పందం ప్రకారం మేము వదిలిపెడతాము, మేము వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పజెప్తామని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. సో దాని ఫలితంగా ఆ సమాజ ప్రకటనకు అనుగుణంగా మార్చి 1, 2019 విక్రమ్ అభినందన్ వర్ధమాన్ అక్కడ వాఘా సరిహద్దు వద్ద పంజాబ్లో భారత్కి అప్పజెప్పడం జరిగింది. సో ఇదొకటి మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయంలో అభినందన్ వర్ధమాన్. సో ఇది చిక్కి మళ్ళీ మన దేశానికి రావడం జరిగింది అభినందన్ వర్ధమాన్. సో ఇలాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి. డేట్స్ పరంగా కొంచెం చూసుకోవాల్సిందిగా ఉంది అన్నమాట. ఆ జెనీవా ఒప్పందం అనేది ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగింది? జెనీవా ఒప్పందం 1949 నాటి జెనీవా ఒప్పందం. సో ఇలాంటి అంశాలు CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటాం. మరి ఇలాంటి CRPFకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాజీవ్ రాయ్ భట్నాగర్. CRPFకి మరి ప్రచారకర్తగా ఉన్నవారు ఎవరంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు.
మరి జైషే మహమ్మద్ ఉగ్రవాది పాల్గొన్నాడు. అతని పేరు ఏంటంటే జైషే మహమ్మద్ ఉగ్రవాది. ఇందులో పాల్గొన్న ఉగ్రవాది పేరు మహమ్మద్ ఆదిల్దర్. మహమ్మద్ ఆదిల్దర్. సో మహమ్మద్ ఆదిల్దర్ మరో బాంబు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ఎవరైతే జైషే మహమ్మద్ స్థాపకుడు ఉన్నాడో 2000 సంవత్సరం జనవరి 31న పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ ఒక ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్. దీని స్థాపకుడు మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అనౌన్స్ చేసే క్రమంలో, ఒక తీర్మానం చేసే క్రమంలో ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంలో ఉన్నటువంటి చైనా ఏమైందంటే వీటో చేయడం జరిగింది, అంటే వ్యతిరేకించడం జరిగింది. సో అలాంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం ఉగ్రవాదం విషయంలో, అంటే ఒక పుల్వామా దాడి విషయంలో డిస్కస్ చేసినటువంటి అంశం. ఇక తర్వాత ఇంకా జాతీయ విషయాలు, ఇంకా ఇలాంటి సంఘటన తర్వాత ఇంకా ఎలాంటి అంశాలు మనకి ఉన్నాయంటే, ఇటీవల కాలంలో ఇంకా ఎలాంటి సంఘటన జరిగాయంటే, ఇంకా విమాన రంగం పరిస్థితి చూస్తే ఉడాన్. మరి ఉడాన్లో భాగంగా జనరల్గా జాతీయ స్థాయిలోనే మనకి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనమాట. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ను మాత్రమే, అంటే ప్రాంతీయ నగరాలను మాత్రమే కలుపుతున్నారు ఉడాన్. అంటే సామాన్యుడికి అతి చేరువ కావడం విమాన రంగం, గంటకి 2500 రూపాయలతో ఒక విమాన సర్వీస్ కల్పించడం, అంటే ఒక వ్యక్తికి ఒక ప్యాసింజర్కి అనే కోణంలో ఉడాన్ అనేది ఏప్రిల్ 27, 2017 ప్రారంభించడం జరిగింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అయితే ఇటీవల కాలంలో ఉడాన్లో భాగంగా తొలి అంతర్జాతీయ అనుసంధానం చేయడం జరిగింది. తొలి అంతర్జాతీయ అనుసంధానం అనేది అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీని కూడా చేయడం. అంటే ఆర్సీఎస్ అంటే ఇంతవరకు రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉంది, ఇప్పుడు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ స్కీమ్ కూడా ఇందులో భాగంగా చేయడం జరిగింది ఉడాన్లో భాగంగా. మరి భారతదేశంలో తొలిసారిగా ఈ తొలి అంతర్జాతీయ అనుసంధానమైనటువంటి ఉడాన్లో భాగంగా మరి తొలి అంతర్జాతీయ అనుసంధానమైన నగరంగా ఏదంటే గువాహతి, అంటే అస్సాంలోని గువాహతి. మరి ఉడాన్లో భాగంగా అస్సాంలోని మరి గువాహతి నుండి ఎక్కడికి వెళ్ళిందంటే అది సర్వీసు ఢాకా వరకు వెళ్ళింది. అస్సాం నుండి ఢాకా వరకు తొలి అంతర్జాతీయ సర్వీస్ అనేది రావడం జరిగింది. ఇంకొకటి గువాహతి నుండి బ్యాంకాక్ వరకు, అంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వరకు ఒక సర్వీస్ చేయడం జరిగింది. ఈ ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. సో ఈ రెండు అంశాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఏప్రిల్ 27 ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించిన యాక్చువల్ కూడా. ఇటీవల కాలంలో ఉడాన్లో అంతర్జాతీయ అనుసంధానమైన నగరం ఏదంటే గువాహతి అని గుర్తుపెట్టుకోండి. గువాహతి అంతర్జాతీయ అనుసంధానమైన నగరంగా ఉంది. సో అంతర్జాతీయ అనుసంధానంలో భాగంగా గువాహతి నుండి ఎక్కడికి విమాన సర్వీస్ బయలుదేరిందంటే ఢాకా వరకు, గువాహతి నుండి మరొకటి బ్యాంకాక్ వరకు. మరి ఉడాన్ అనేది ఎప్పుడు ప్రారంభించారంటారు? ఇది ఏప్రిల్ 27, 2017 ప్రారంభించారు. ఉడాన్ అంటే అర్థం ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ గా పిలుస్తారు. ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ గా ఉడాన్ అనేది పిలుస్తాం. సో ఇదొకటి మనకు జాతీయ అంశాల్లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవి వస్తాయి. దీంతో పాటుగా మనకి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రెండు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు మనం చూసినట్లయితే ఒకటి పిఎం కిసాన్ అనే కార్యక్రమం, పిఎం కిసాన్. మరి పిఎం కిసాన్ ఒకటి, ఇంకోటి పిఎం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. శ్రమయోగి మాన్ధన్ యోజన. ఈ శ్రమయోగి మాన్ధన్ యోజన, ఈ 2 కార్యక్రమాలకి ప్రధానమంత్రి అంటే శ్రీకారం చుట్టడం జరిగింది. బడ్జెట్లో ప్రవేశపెట్టిన విధంగా మొన్న 2019-20 ఓటర్ బడ్జెట్ సందర్భంగా దీని పథకాలు ప్రకటించడం జరిగింది. పిఎం కిసాన్, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి అంట. మరి ఫిబ్రవరి 24, 2019 ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించడం జరిగింది. అంటే భారతదేశంలో ఎవరైతే 5 ఎకరాల లోపు లేదా 5 ఎకరాల లోపు లేదా 2 హెక్టార్ల లోపు ఉన్నటువంటి ఈ రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల సంవత్సరం పంట పెట్టుబడి సహాయం చేయడమే పిఎం కిసాన్ యొక్క ఉద్దేశం. మరి 2018-19 యాక్చువల్లీ ఇది 2019లో ప్రారంభించారు, కానీ 2018-19లో చివరి 4 నెలలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక సంవత్సరం అంటే ఏంటంటే అది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలల కాలానికి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అది దానికి ఒక 20,000 రూపీస్ క్రోడ్స్ అంటే 20,000 కోట్లు కేటాయించడం జరిగింది 2018-19 సంవత్సరంలో.
అదే 2019-20 బడ్జెట్లో దీన్ని కేటాయించింది ఎంత అంటే పిఎం కిసాన్కి 75,000 కోట్ల రూపాయలు గుర్తుపెట్టు. 75,000 కోట్ల రూపాయలుగా గుర్తుపెట్టుకోండి. 75,000 కోట్ల రూపాయలుగా ఈ పిఎం కిసాన్ కార్యక్రమానికి చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మరి శ్రమయోగి మాన్ధన్ యోజన. మరి శ్రమయోగి మాన్ధన్ యోజన ఉద్దేశం ఏంటంటే ఒక అసంఘటిత రంగంలో పనిచేసే వారికి 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ పొందే కార్యక్రమం. అఫ్ కోర్స్ అటల్ పెన్షన్ యోజన కూడా ఉంది. అటల్ పెన్షన్ యోజనలో మనకి ఏంటంటే మనము చేసుకునే అమౌంట్ని బట్టి ఏమవుతుందంటే ఇక పెన్షన్ అనేది ఉంటుంది. ఒక 1,000 రూపీస్ నుండి 5,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది అటల్ పెన్షన్ యోజన మే 9, 2019 ప్రారంభించిన కార్యక్రమం. అది కూడా అసంఘటిత రంగమే. కానీ ఇది నెలకి ఈ 60 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు 20 ఇయర్స్ పేమెంట్ చేసిన తర్వాత 60 ఇయర్స్ తర్వాత నెలకి 3,000 రూపీస్ ఇచ్చే ఒక కార్యక్రమం, పెన్షన్ ఇచ్చే కార్యక్రమమే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజనగా గుర్తుపెట్టుకోండి. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. దీనిలో నెలకి ఎంత ఇస్తుందంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. కానీ ప్రారంభంలో అతను ప్రీమియం చెల్లించాలి. ప్రారంభంలో అతను ఖచ్చితంగా 20 ఇయర్స్ ప్రీమియం అనేది చెల్లించడం ఉండాలి. సో ఈ క్రమంలోనే ఈ 60 ఇయర్ తర్వాత శ్రమయోగి మాన్ధన్ యోజనలో భాగంగా 60 ఇయర్ తర్వాత ఎవరైతే ప్రీమియం చెల్లిస్తారో వాళ్ళకి 60 ఇయర్ తర్వాత నెలకి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తారనమాట. ఇలాంటి విషయం. దీంతో పాటుగా జాతీయ అంశాల్లో భాగంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ అమెరికా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక అవార్డుగా ఇటీవల ప్రారంభించబడింది ఆర్థిక రంగంలో ఇచ్చేది. అది ఫిలిప్ కోట్లర్ అంటారు. ఫిలిప్ కాట్లర్ అవార్డుగా పిలుస్తారు. మరి ఫిలిప్ కాట్లర్ అవార్డుని తొలిసారిగా 2019లోనే ప్రారంభించారు. తొలిసారిగా ఇది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. అమెరికా దేశం ఇచ్చే అవార్డు. అమెరికాలోని ఫిలిప్ కాట్లర్ ఒక మానవత్వవాది, ఒక ఆర్థికవేత్త, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ మార్కెటింగ్ గా పిలుస్తారు ఫిలిప్ కోట్లర్ని. ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ మార్కెటింగ్ గా పిలుస్తారు. అలాంటి వ్యక్తి పైన ఇచ్చే ఒక అవార్డే ఈ ఫిలిప్ కాట్లర్ అవార్డు. ఇది 2019 సంవత్సరానికి తొలిసారిగా ప్రవేశపెట్టారు. తొలి గ్రహీత ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే నరేంద్ర మోడీకి అవార్డుని ఎందుకు మరి న్యూఢిల్లీలోనే ప్రదానం చేయడం జరిగింది. అందుకోసం మనం జాతీయ అంశాలు బాగా చెప్తాం. ఒక్కోసారి అలా కూడా అడుగుతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కడ ఇచ్చారని చెప్పేసి. అంటే ఇది అమెరికా ఇచ్చే అవార్డు అయినా ఇది న్యూఢిల్లీలోనే ఇవ్వడం జరిగింది, ఫిలిప్ కోట్లర్ అనే అవార్డు. అయితే ఈ ఫిలిప్ కోట్లర్ అవార్డుని ఎందుకు ఇవ్వడం జరిగిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రజలకి ఈ యొక్క భూగోళం అంటే ప్రపంచానికి ప్రయోజనం ఆ విధంగా కలిగించే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నందుకు ఇవ్వడం జరిగింది. ప్రజలు అంటే ఇక్కడ మనం ఒక పీపుల్, ప్రపంచం, ప్లానెట్ అండ్ అంటే భూగ్రహం, ప్రయోజనం అంటే ప్రాఫిట్. అందుకోసమే ఈ 3 P's అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకుని 3 P's. ఒక P అంటే పీపుల్, ఇంకొక P అంటే ప్లానెట్, ఇంకొక P అంటే ఏంటంటే ప్రాఫిట్. సో ఇలా ప్రయోజనం కలిగించే ఎన్నో నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన యొక్క సంవత్సరం అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో భాగంగా చేయడం జరిగిందని చెప్పేసి ఫిలిప్ కోట్లర్ ఫౌండేషన్ ఆ విధంగా ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇలాంటి అంశాలని మనం తెలుసుకోవాలన్నమాట. దీంతో పాటుగా మరొక విషయం గమనిస్తే ఈ ఫిబ్రవరి 2019లో మనకు జమ్మూ కాశ్మీర్లోని లడఖ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అది లడఖ్లో తొలి విశ్వవిద్యాలయంగా గుర్తుపెట్టుకోండి. లడఖ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో ఫిబ్రవరి 2019లో ఎక్కడ విశ్వవిద్యాలయం ప్రారంభించడం అంటారు. ఎక్కడ విశ్వవిద్యాలయం ప్రారంభించడం అంటే లడఖ్లో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మరి లడఖ్ అనే ప్రాంతం కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ఇక్కడ అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే లడఖ్లో ఏర్పాటు చేస్తున్న విషయం అనేది మనకి ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో 3వ పరిపాలన కేంద్రంగా దేన్ని ప్రకటించడం జరిగిందంటే లడఖ్ను ప్రకటించడం జరిగింది. అంటే రాజధాని నగరం చెప్పలేదు, జనరల్ లడఖ్ 3వ పరిపాలన కేంద్రం. అంటే ఇక్కడ శ్రీనగర్, జమ్మూ తర్వాత 3వ పరిపాలన కేంద్రంగా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే లడఖ్లో ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా జాతీయ అంశాల్లో భాగంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో భారతదేశంలో మరి ఈ డిజిటల్ చెల్లింపులను ఇంకా ప్రోత్సహించాలి,
డిజిటల్ చెల్లింపులు ఇంకా అభివృద్ధి చేయాలి. ప్రోత్సాహంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీని ఏర్పాటు చేసిందంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో డిజిటల్ చెల్లింపులపైన అధ్యయనం చేయడానికి, డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే నందన్ నీలేకని కమిటీ. నందన్ నీలేకని కమిటీ ఇన్ఫోసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన వారే నందన్ నీలేకని మరి నందన్ నీలేకని మరి ఓకేనా గతంలో మనకి ఉడాయ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ కూడా పనిచేసిన వారు ఉన్నారు. ఎవరంటే ఆధార్ కార్డు ఇచ్చే ఒక ప్రాధికార సంస్థకి. ప్రజెంట్ మరి భారతదేశంలో డిజిటల్ చెల్లింపులపైన, ఈ ఆన్లైన్ చెల్లింపులపైన ప్రోత్సహించే విషయంపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదంటే నందన్ నీలేకని కమిటీ. అంతేకాకుండా మరి ఆర్బీఐ నగదు నిల్వలపైన అధ్యయనం చేయడానికి, అంటే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి మిగులు నిల్వల్ని నగదు నిల్వలపైన అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏదంటే బిమల్ జలాన్ కమిటీ. సో ఇలాంటి అంశాలపైన కూడా డిస్కస్ చేస్తున్నాం. బిమల్ జలాన్ కమిటీ నగదు నిల్వలపైన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగదు నిల్వలపైన అధ్యయనం చేసిన కమిటీ ఏదంటే బిమల్ జలాన్ కమిటీ. ఇతను ఆర్బీఐకి గవర్నర్గా గతంలో పనిచేయడం జరిగింది. దాంతోపాటుగా మరి ఎంఎస్ఎంఈ అంటే భారత ప్రభుత్వం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మధ్య తరహా పరిశ్రమలపై ఒక సంస్థలపై అధ్యయనం చేయడానికి, మరి ప్రోత్సహించే విషయంపై అధ్యయనం చేయడానికి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏదంటే యూకే సిన్హా కమిటీ, ఉదయ్ కుమార్ సిన్హా కమిటీ. ఇతను మాజీ సెబీ చైర్మన్ ఉదయ్ కుమార్ సిన్హా కమిటీగా పిలుస్తాం. ఉదయ్ కుమార్ సిన్హా కమిటీ. సో ఇలాంటి కమిటీల పైన కూడా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మార్చి 10 2019 ఒక మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ జాతీయ అంశాల భాగంగా మార్చి 10 2019 భారత ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్షన్ కమిషన్ దేశంలో మనకి 17వ లోకసభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. 17వ లోకసభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ 17వ లోకసభ ఎన్నికల షెడ్యూల్ అనేది మనకి 7 దశల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది లోకసభ ఎన్నికలు 17 లోకసభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయి. ఏప్రిల్ 11 ప్రారంభమై మే 19 వరకు ఓకేనా మొత్తం కూడా 7 దశల్లో జరుగుతుంది. మే 23, 2019 దాని ఫలితాలు రాబోతున్నాయి. అన్ని కూడా ఒకటేసారి ప్రకటించబోతున్నారు. మరి 17వ లోకసభ ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించినటువంటి భారత ఎన్నికల సంఘంలో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటారు? సునీల్ అరోరా. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సునీల్ అరోరా. భారత ప్రధాన ఎన్నికల సంఘంలో సునీల్ అరోరాతో పాటు మరో 2 ఎన్నికల కమిషనర్ ఉన్నారు. వారు ఒకరు అశోక్ లవాసా, మరొకరు ఎవరంటే ఇక్కడ సుశీల్ చంద్ర. సో ఇలాంటి అంశం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ 17వ లోకసభ ఎన్నికలతో పాటుగా సో దేశంలో 4 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ 17 లోకసభ ఎన్నికల్లో భాగంగా మరి ఒకతో పాటుగా ఏ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ రెండవది, తర్వాత ఒడిషా, తర్వాత మరొకటి ఏదంటే 4వది సిక్కిం రాష్ట్రం. సో ఈ 4 రాష్ట్రాల్లో మరి శాసనసభ ఎన్నికలు అనేది జరుగుతున్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనం జాతీయ అంశాల్లో మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2019లో ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలపై డిస్కస్ చేశాం. ఇవి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు ఉపయోగపడతాయి. రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి ఇందులోకి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరిన్ని ఒక వీడియోస్ గురించి ఆ విధంగా సత్య ఆన్లైన్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఒక వీడియోస్ని చూస్తూ ఉండండి. పాజిటివ్గా ఆ విధంగా చూసి మీరు ఎగ్జామ్ కూడా అదే కోణంలో రాయాలి. సో ఇక్కడ కంటెంట్ అనేది మనకి ఇంపార్టెంట్, ఇక్కడ మ్యాటర్ అనేది మనకి ఇంపార్టెంట్గా భావించండి. సో అది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో సత్య ఆన్లైన్ ఎప్పుడు కూడా సో అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది క్వాలిటీకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.